హాయ్ హలో నమస్తే నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. సో మీరంతా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసేయండి. సో ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చేపల ఇగురు చేశానండి. సో ఆంధ్ర స్టైల్లో చేపల ఇగురు అనమాట. సో నేను ఇంతకుముందు వీడియోలో చేపల పులుసు కూడా పెట్టాను, వీలుంటే అది కూడా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా సో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చేపల ఇగురు వచ్చేసి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో చూసేద్దామా? సో ఫ్రెండ్స్, ముందుగా మనకి చేపల ఇగురికి వచ్చేసి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, నిలువుగా ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటా తీసుకున్నాను, 2 తీసుకున్నాను టమాటా. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 to 5 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ అసలు యాడ్ చేయకూడదండి. ఎందుకంటే టమాటాలోని ఆనియన్స్లోని వాటర్ అయితే ఉంటుంది కదా, సరిపోతుందనమాట. సో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే టేస్ట్ బాగోదండి, ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. సో వీలుంటే మీకు కోరుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకున్నాను, ఒక పెద్ద బాండే పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి ఒక 7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల నీ స్మెల్ రాదు, అలాగే కర్రీ కూడా నిలువ ఉంటుంది. ఒక 2-3 డేస్ అయితే నిలువ ఉంటుందన్నమాట. సో ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను కదా, నా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. సో ఆనియన్ తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులోకి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 5 to 8 మినిట్స్ అలానే ఉంచేసుకుంటే మనకి దగ్గరగా, సో చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీ బాగా రావాలి, టేస్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా మనకి ఆనియన్ అనేది చాలా బాగా కుక్ అవ్వాలన్నమాట. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. సో మనకి నిలవ కూడా ఉంటుంది. సో చూస్తుంటే మనకి ఆయిల్ అంతా లేదు అనిపిస్తుంది, ఎందుకంటే మనకి గ్రైండ్ చేసుకున్నాం కదా, దానివల్ల అనమాట. సో మనకి ఫిషెస్ అయ్యి వాటర్ అయ్యగానే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి. సో ఈ మనకి కర్రీ అనేది ఒక 2-3 డేస్ అనేది మనకు నిల్వ ఉంటుందండి, బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుందన్నమాట. సో ఫిష్ కర్రీలోకి ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుందాము. నేను వచ్చేసి ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, పసుపు చిటికేడు, అలాగే గరం మసాలా వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. సో కారం అనేది మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో మనకి ఏమంటారు, ఫిష్ కర్రీలోని మసాలా ఎక్కువ వేసుకుంటే మనకి ఆ నీ స్మెల్ రాదండి, అలాగే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందన్నమాట. ఫిష్కి చాలా బాగా పడుతుంది. సో ఈ మసాలా అంతా కూడా ఒక ముద్దలా అయిపోతుంది, బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. సో మసాలా అంతా కూడా చక్కగా మనకి ఆనియన్కి అంతా పట్టేస్తుంది అనమాట. సో పట్టేసిన తర్వాత కొద్దిసేపు అలానే ఉంచేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోకి. నేను వచ్చేసి ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి. సో మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. సో కొంచెం ముద్దగా ఉంటుంది కదా, ఇప్పుడు మనకి తెలుస్తుందండి, ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. సో ఈ గ్రేవీ అనేది దగ్గరికి రావాలి, అప్పుడే ఫిష్ ఇది వేసుకుందాము, ఫిష్ ముక్కలన్నీ కూడా. సో ఇప్పుడైతే మనకి దగ్గరికి రావాలన్నమాట. సో ఇలా దగ్గరికి రావడానికి మనకి ఒక 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది. మంట అయితే హైలో పెట్టుకొని దగ్గర ఉండే చేసుకోవాలండి. సో మనకి బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, కొంచెం ఉప్పగానే ఉండాలండి గ్రేవీ. అలా ఉప్పగా ఉంటే మనకి ఫిష్ పీసెస్కి అంతా కూడా మనకి చక్కగా సాల్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. సో గ్రేవీ అంతా కొంచెం ఉప్పగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫిషెస్కి అంతా కూడా పడుతుంది. సో మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. సో ఆయిల్ అనేది పైకి తేలింది అంటే గ్రేవీ రెడీ అయిపోయిందని అర్థం అనమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే టేస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫిష్ పీసెస్ వచ్చేసి బాగా వాష్ చేసేసుకున్నాను, ఒక 6 వరకు తీసుకున్నానండి. కొంచెం లావుగానే ఉన్నాయి పీసెస్ అయితేని. సో మనకి వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే, ఫిష్ కర్రీకి ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి, లేదంటే ఫిష్ పీసెస్ అన్నీ కూడా విడిపోతాయి అనమాట. సో ఎంత ఖాళీగా ఉడికితే అంత బాగుంటుందండి ఫిష్ కర్రీ. సో మనకి గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫిష్ పీసెస్ అంతా కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము. సో పీసెస్ వేసిన తర్వాత మనం కలపకూడదండి, కలిపితే మనకి ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట. సో కలపకుండా జస్ట్ అలా ఒక స్పూన్ తోటి అలా జరిపినా సరిపోతుంది, లేదంటే మన 2 చేతులతో పట్టుకొని క్లాత్తో పెట్టి ఇలా అటు ఇటు కుదిపితే కూడా చక్కగా మనకి అన్ని వైపులకి
సమానంగా ఉడుకుతాయి అన్నమాట పీసెస్. సో ఫిష్ కర్రీ అనేది మనకి తొందరగానే ప్రిపేర్ అయిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్లోనే తొందరగా అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అయితే, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసేసుకొని పీసెస్ పైన అలా వేసేసాను. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీలో మనకి గ్రీన్ చిల్లీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకనమాట, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను ఒక ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం ఒక 10 to 15 వచ్చేసి మెంతులు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని, లేదంటే దంచేసుకుంటే కూడా కచ్చాపిచ్చాగా దంచుకోండి. దంచేసుకొని అలా పైన వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. సో ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేస్తే మనకి చక్కగా ఫిషెస్ అంతా కూడా కుక్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, హాఫ్ అయితే కుక్ అయిపోయాయి. తొందరగానే అయిపోతుందండి ఫిష్ కర్రీ అనేది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫిష్ కర్రీ వచ్చేసి మనం వెంటనే తినే కంటే కూడా సో మార్నింగ్ ప్రిపేర్ చేసాం అనుకోండి, నైట్ తినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ అంతా కూడా చాలా బాగా పట్టేస్తుంది. సో అప్పటికప్పటికంటే కూడా నెక్స్ట్ డే తింటే ఇంకా అదిరిపోతుంది. చేపల ఇగురం కానీ పులుసు కానీ చాలా బాగుంటాయండి. సో అప్పటికప్పుడు తింటే కొంచెం మసాలా అనేది పట్టలాంటి ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి ఈవినింగ్ అలా నైట్ తింటే కనుక అదిరిపోతుంది అంతే. నెక్స్ట్ డే తింటే ఇంకా అదిరిపోతుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన ఆంధ్ర స్టైల్లో చేపల ఎగురు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను, చాలా ఈజీగా సింపుల్గా. టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. సో ఒక్కసారి నా స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.